మన పిఎం మోదీతో సహా ఆ పార్టీలోని ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ జెండాలు మోస్తున్న మీరు కానీ ఒక్కరు కూడా స్పందించలేదు. 2021 నుంచి ఇప్పటిదాకా 93 మంది నీట్ ఆస్పిరెంట్లు సూసైడ్ చేసుకొని చనిపోయారు. కారణం వాళ్ళకి సీట్ రాలేదని కాదు, ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని. లాస్ట్ 10 సంవత్సరాల్లో 89 సార్లు నీట్ పేపర్ లీక్ అయింది. ఒక నీట్ ఆస్పిరెంట్ పడే కష్టాలు ఎలా ఉంటాయో తెలుసా? రాత్రింబగళ్ళు కంటికి నిద్ర లేకుండా చదివి ఎగ్జామ్ రాస్తే మీరేమో సింపుల్ గా పేపర్ లీక్ అయింది రీ ఎగ్జామ్ అంటారు. ఆ కష్టం తాలూకా వాల్యూ మీకు తెలిస్తే కదా మీకెలా తెలుస్తుంది? మత రాజకీయాలు చేస్తున్న మీకు చదువు రాదు, మీకు సపోర్ట్ చేస్తున్న ఈ జనాలకు చదువు రాదు. ఇష్యూని డైవర్ట్ చేస్తూ మతాలు కులాలు అంటూ మీరు రెచ్చగొడతారు. మీ ప్రజలేమో అసలు సమస్యను కూడా పక్కన పెట్టి మా నాయకుడిని అంటావా అని క్వశ్చన్ చేసిన వాడిపైన యాంటీ హిందూ, యాంటీ నేషన్ అని కామెంట్లతో దాడి చేస్తాడు. మీలో ఏ ఒక్కడైనా ప్రజల పక్షాన నిలబడి నీట్ పేపర్ లీక్ గురించి స్పందించారా? మన పిఎం మోదీతో సహా ఆ పార్టీలోని ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ జెండాలు మోస్తున్న మీరు కానీ ఒక్కరు కూడా స్పందించలేదు. మీరు ఇలానే ఉండండి, ఈ దేశం బాగుపడదు, మీ బ్రతుకులు మారవు.